ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ప్రియులారా, మరి దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా, అండగా, ఆశ్రయముగా ఉంటారు ఆయన. కాబట్టి ఆయన తోడు కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, దేవుడు నాకు సహాయం చేయటం లేదు, నన్ను ఆదరించడం లేదు, నన్ను కనుకరించడం లేదు, నా బాధలు, నా ఇరుకులు, ఇబ్బందులు నాకు అలాగనే ఉన్నాయి నా తండ్రి అనుకోవచ్చు. కానీ తగిన కాలమందు ఆయన హెచ్చిస్తాడు. అయితే మన జీవితంలో కావాల్సింది ప్రార్థన కావాలి, ఆయన యందు భయభక్తులు కావాలి. మరి ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ మనం కనిపించాలి. మనం చేయవలసినటువంటి పనులు చేస్తూ ఆయన తోడు కొరకు మనం సహాయం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన వాగ్దానము చేసి వెనుకకు తీసుకునే దేవుడు కాదు. మోషేను, అబ్రహామును, యాకోబును, అలాగే దావీదును దీవించినట్టుగా వారికి తోడై ఉన్నట్టుగా నీతో కూడా ఆయన తోడై ఉంటాడని ఉదయకాలం నీకు తెలియజేస్తూ ఉన్నాను. నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.